రేవంత్ ఆరోపిస్తున్న స్కామ్లపైన అసెంబ్లీలో చర్చకు సిద్ధం. మొదట రైతులు, నేతన్నలు, విద్యార్థుల సమస్యలపైన చర్చిద్దాం. కనీసం 15 రోజుల పాటు సభ నిర్వహించాలి. కేటీఆర్ అన్నట్టు 15 రోజులు కాదు, నెల రోజుల పాటు సభ నిర్వహించాలని నేను అడుగుతున్నా. కానీ వీళ్ళకి ఏం అరగతున్నది? ఎన్ని రోజులు పెట్టిండా మీ నాయన సభ? అసలు మీ నాయన ఏడి? ఇంతకీ ఎందుకు వస్తలేడు సభకి? 15 రోజులు పెట్టాలని అడుగుతున్నావు కదా. మా 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 నాయకుడు వచ్చిండు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వచ్చిండు, మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళుగా పనిచేసిన నాయకుడు వచ్చిండు, ఇప్పుడు చెప్పండి సమాధానం అని సవాల్ చేయొచ్చు కదా. అధికార పక్షానికి ఎందుకు శాతనైతే లేదు మీకు? 15 రోజులు సభ పెట్టండి డిమాండ్ చేసిన నువ్వు సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎందుకు లేడు అని అడిగే అధికారం ప్రజలకు కానీ వేరే పార్టీలకు కానీ లేదా? దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? ఈ 15 రోజులు ఎవరు చర్చించాలి? ఎవరు చర్చించాలా? అపోజిషన్ పార్టీ లీడర్ ఏడి? దానికి ఆన్సర్ ఉండదు. కుంభకోణాల మీద చర్చిస్తారట. పెట్టు, భూముల కుంభకోణం మీద చర్చిద్దాం. హెచ్ఎండిఏ పరిధిలో కొల్లగొట్టిన భూములు, దాని మీద చర్చిద్దాం. పెట్టండి. నువ్వు కడిగి పారేయచ్చు కదా. హైడ్రా అన్నది ఆర్డినెన్స్ అయిన తర్వాత పని తగ్గింది హైడ్రాకి. ఆర్డినెన్స్ రాకముందు ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అవతల పడేసిర్రు సెన్సేషన్ కోసం, ఆ కమిషనర్ పాపులారిటీ కోసం. హైడ్రాకి ఆర్డినెన్స్ అయిన తర్వాత ఆ హైడ్రాకి పని తగ్గింది. క్వశ్చన్ చేయి, ఎందుకు హైడ్రా పని చేస్తలేదని క్వశ్చన్ చేయి. దమ్ము లేదా? నీ భాగవతం బయటకు వస్తుంది కాబట్టి మాట్లాడను దాని గురించి. భూముల కుంభకోణాల మీద నేను మాట్లాడుతాను, నేను సిద్ధం. నేను ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేను. నీకు దమ్ము ఉంటే, నీకు చేతనైతే చెప్పు. ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ పనికి మాలిన మాటలు? 15 రోజులు సభ పెట్టాలి. ఎందుకు పెట్టదు? కాంగ్రెస్ కూడా పెట్టాలి. కానీ నీకేం అర్హత ఉన్నది? 15 రోజులు సభ పెట్టాలని డిమాండ్ చేసే నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏడి అని దానికి ఏం ఆన్సర్ చెప్తాను? దానికి ఆన్సర్ ఉందా నీ దగ్గర? గమ్మత్తున్నారు ఇల్లు. ఇగో ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది? నమస్తే తెలంగాణ లేచారు. ఇగో ఇటుబాయిలు, ఇగో అంత కబ్జా కోరలే, మొత్తం కబ్జాలు. ఆయా నియోజకవర్గాల్లో 100 కోట్ల. మల్లారెడ్డి వెనకాల నిలబడి ముందుకు రావచ్చుగా. మల్లారెడ్డి కూడా సంఖ్యలు వేసుకొని ధర్నా చేస్తుండు. మొత్తం కొల్లగొట్టి రాష్ట్రాన్ని అంతా ఆగమాగం చేసి, దారిదోపిడీ చేసి, బందిపోటు మాఫియా లెక్క. మీరు ఇట్లున్నారు కానీ మీకు నిజంగానే సంఖ్యలు వేసి లోపలేయాలి మిమ్మల్ని. కానీ వీళ్ళు వేస్తలేరు కదా. ఈయన చూడు, ఇటు పోతుండు, ఇటు సైడ్ అయ్యింది. ఆయన వెనకాల కూర్చొని నిలబడ్డాడు. ఎందుకంటే ఇట్లాంటివి వేసుకుంటే వాళ్ళది ఈగో దెబ్బతింటారు కదా. మేము ఎందుకు వేసుకుంటాం? మరి నువ్వెందుకు వేసుకోవు? అది ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడు?